స్వామివారిని దర్శించుకుని జై శ్రీమన్నారాయణ. మరి ఈనాటి సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఆ స్వర్ణగిరీశుడు మరి నా పేరు మారేపల్లి రామారావు, నేను దేవాలయ ధర్మకర్తని. ఈ స్వర్ణగిరీశుడు ఇక్కడ అందరికీ మరి దర్శన భాగ్యాన్ని కల్పించి 103 రోజులు జరిగింది. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతమైనటువంటి సదుపాయాలను కానీ సౌకర్యాలను కానీ మరి భక్తులకు అందించాలనేటువంటి అటువంటి ఆశయంతో మరి ఈ ప్రయాణం సాగింది. మరి ఈ 100 రోజుల్లో పాత్రికేయులు కానీ మరి ప్రజలకు కానీ ఎవరికి ఎన్నో సందేహాలు ఉండవచ్చు. మరి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే మరి ముఖతః అందరికీ మరి విన్నవించుకునే అవకాశం వస్తుందనే విషయానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం జరిగిన సంగతి కుంభాభిషేకం అంటే 100 రోజుల కిందట అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ దేవాలయం అనేది నిర్మాణం జరిగింది. నిజానికి సంకల్పం తీసుకున్నప్పుడు సంకల్పం చిన్నదే అయినా మరి కాలక్రమేణా ఆ చిన్న సంకల్పం ఇంతై వటుడంతై అన్నట్టుగా మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాం, కానీ మరి భక్తులనే రాకను మన చేతిలో లేదు కదా. మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం మేము. దానితో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనస వాచ కర్మేణ మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులు ఇంతమంది అపూర్వ స్పందనిస్తుంది, మన బాధ్యత ఇంకా 100 రెట్లు పెరుగుతుందనే ఉద్దేశంతో అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే ఉన్నతమైనటువంటిది అందించాలని మరి దాంతో ప్రయాణం సాగిస్తున్నాము. మరి దీంట్లో ఎన్నో లోపాలు కానీ ఏదన్నా కానీ ఉంటే మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే మిత్రుల ద్వారా ఏమన్నా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాత్రికేయులందరికీ కూడా మీ సమాజంలో ముఖ్య భూమిక మరి మీడియా పాత్రికేయులది. ఎందుకంటే ఒక సామాన్యునికి ఏదైనా ఒక సంస్థ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాళ్ళు పాత్రికేయులు మాత్రమే. ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర. మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంటే పెర్సెప్షన్ వాళ్ళు అనుభూతి చెందుతారో దాన్ని అదే విధంగా మళ్ళీ ఇంకో వాళ్ళకి ప్రజెంట్ చేస్తారని మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల రద్దీ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏది జరిగినా ఏదున్నా పద్ధతి ప్రకారంగా జరగాలి, పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. సో దీనికి మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రిక్వెస్ట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఒక పోలీస్ బందోబస్తు కోసము, ఒక పోలీస్ సపోర్ట్ కోసము. సో వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ చేసి పోలీస్ పెట్రోలింగ్ అనేది చేస్తున్నారు ఈవినింగ్స్ కూడా. అదేవిధంగా వాళ్ళ సజెషన్ ప్రకారంగా బెల్ట్ స్కానర్ అంటే లగేజ్ స్కానర్ ఏర్పాటు చేయడం అని చెప్పారు. ఫ్రిస్కింగ్ వచ్చే భక్తులు ఫ్రిస్కింగ్ కంపల్సరీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొదలు పెట్టాము. సో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా రాబోయే అట్లీస్ట్ ఒక 1 monthలో కంప్లీట్ ఈ సెక్యూరిటీ సిస్టమ్ని పర్ఫెక్ట్గా చేసుకోవడానికి వాళ్ళ సూచనల ప్రకారంగానే సెక్యూరిటీ స్ట్రెంత్ కూడా పెంచడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా సీసీ కెమెరాస్ పార్కింగ్ జోన్ కానివ్వండి, బయట వైపు ఉన్న జోన్స్లో కానివ్వండి అన్ని ఏర్పాటు చేయమన్నారు. అన్ని విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం
కలిసి మానిటరింగ్ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దేవస్థానం జరిగే సేవలు ఒకవైపు అయితే భద్రత, భక్తుల సౌకర్యం ఇంకో వైపు. సో ఖచ్చితంగా రెండు వైపులుగా ఖచ్చితంగా మనం ముందుకెళ్ళి చూడాలి. అయితే ముఖ్యంగా చాలా మంది భక్తుల నుంచి ఇప్పుడు వస్తున్న భక్తులు వాళ్ళ అభిప్రాయం అడిగినప్పుడు చెప్పడానికి వచ్చింది ఏంటంటే రోడ్ నుంచి ఇక్కడికి వచ్చే మార్గం. సో దీన్ని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో దాదాపు 1 కిలోమీటర్ లోపు ఉంటుంది ఈ రోడ్డు పైనుంచి రావడానికి. సో దాన్ని కూడా వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ చేస్తారు మినిస్టర్ గారు కూడా. సో ఖచ్చితంగా ఎంత త్వరగా అవుతుందో త్వరగా ఆ రోడ్డు విషయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, రాత్రి పూట స్ట్రీట్ లైట్స్ లేకపోవడం అనేది ఒకటి. ఎంత టెంపరీ లైట్స్ పెట్టినా అది అందరిత మాత్రమే. ఖచ్చితంగా ఒక స్ట్రీట్ లైట్స్, పర్మనెంట్ స్ట్రీట్ లైట్స్ ఒక ఏర్పాటు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంత త్వరగా అది వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఎంత త్వరగా చేయగలిగితే తప్పకుండా అది ఏర్పాటు చేసి చేస్తాం. బస్సులు మన ఉప్పల్ నుంచి స్వర్ణగిరికి రోజు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి, పికప్ అండ్ డ్రాప్. అదే కాకుండా యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి నుంచి యాదగిరిగుట్ట కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకంటే భక్తులు ఇటు వస్తే యాదగిరిగుట్ట దర్శనం చేసుకుని స్వర్ణగిరి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తున్నారు. సో అదే విధంగా ప్రభుత్వం కూడా దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్ అప్పుడు ఉన్న పని ఒత్తిడి, అప్పుడు ఆలోచన లేకపోవడము అనేది ఒకటి చాలా ఇది. సో ఇప్పటి నుంచి ప్రతి 2 నెలలకు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మన దేవాలయంలో జరిగే విషయాలు అన్ని తెలియజేసి చేయాలని కోరిక. సో మీ అందరి సహకారం కూడా ఉండాలనేది నా కోరిక. జై శ్రీమన్నారాయణ. విషయం ఏంటంటే గోశాలని కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు ఒక 9 ఆవులు ఉన్నాయి. సో ఈ గోశాల కూడా చక్కగా ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచన. అండ్ భక్తుల సౌకర్యం కోసము కాటేజెస్ కూడా కంప్లీట్ చేస్తున్నాము మెల్లమెల్లిగా. సో ఇంకొక దాదాపు 15-20 రోజుల్లో కాటేజెస్ కూడా కంఫర్టబుల్ గా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి రావడం కూడా చాలా మంది అవుతున్నారు. అండ్ రీచ్ అయ్యేసరికి కూడా రాత్రి 10 గంటలకు 10:30 గంటలకు కూడా భక్తులు క్షేత్రానికి రావడం జరుగుతుంది. సో దీనిలో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సదుపాయం ఇవ్వాలి. దీన్ని కూడా ఆన్లైన్ వెబ్సైట్ లోనే దానికి బుకింగ్ కానీ అకామిడేషన్స్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్నెస్ తీసుకొస్తాము. నెక్స్ట్ ఒక 1 month లో ఫుల్ ఫ్లెక్స్ లో కూడా ఇవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు ఎంత వరకు చేశాము. అండ్ గవర్నమెంట్ స్థాయిలో కూడా అంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఉండే అవకాశం విధంగా ఒక 70 beds కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నెక్స్ట్ 20-30 days లో కంప్లీట్ వర్క్ కూడా కంప్లీట్